ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 14వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే ఫిలిప్పీల రాసినటువంటి పత్రికలో అపోజిడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఉంటా ఉన్నాం. నిన్నటి దినాన మనము చూసినటువంటి విషయం గనక మొదటి వచనాన్ని మనము చూసుకొని ఉంటా ఉన్నాం. నా ఆనందమును నా కిరీటమును అయి ఉంటున్నట్లుగా ఫిలిప్పీ సంఘం విషయంలో పౌలు పలుకుతున్నటువంటి మాటలను మనం ధ్యానం చేసి ఉంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి అంశంలో ఈ మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు గల వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను గనక మనం దృష్టించినట్లయితే ఆత్మీయ స్థిరత్వము మనముంటున్నటువంటి సహవాసంలో ఏ విధముగా మనము దాన్ని సాధించగలము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. హౌ కెన్ వి అటైన్ స్పిరిచువల్ స్టెబిలిటీ ఇన్ ద ఫెలోషిప్ దట్ వి పార్టిసిపేట్. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, ఈ ఆత్మీయ స్థిరత్వం అనగానే నేను వ్యక్తిగతంగా క్రీస్తులో నిలకడగా ఉంటే సరిపోతుంది అనే దృక్పథం కాదండి. వెన్ వి కౌంట్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ చర్చ్, ఒక సంఘంగా మనల్ని మనము పరిగణించుకుంటున్నాము అనంటే నీతో సహా నీ తోటి విశ్వాసులు కూడా అందులో లెక్కలోకి వస్తారు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరు ఉంటే సరిపోదు, అందరూ కలుపుగోలుగా ఆ క్రీస్తు కేంద్రీకృతంగా మనం ఆలోచించినప్పుడు దాన్ని ఏ విధముగా సాధించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. మొదటగా పౌలు నిన్నటి దినాన చెప్పినటువంటి మాట, నేను నా ప్రియ సహోదరులారా, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అంటూ మీరు నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారు అని, అంటే మీరే నాకు గౌరవమై ఉంటా ఉన్నారు, మీ జీవితమే నాకు గొప్ప ఆనందమై ఉంటా ఉంది, మీ జీవితాలే క్రీస్తులో నాకు గొప్ప కిరీటమై ఉంటుంది అని చెప్పిన తర్వాత ఈరోజు చెప్తున్నటువంటి విషయాలు గనక మనం ఆలోచిస్తే, మొదటి విషయము మనం గమనించాల్సినటువంటి విషయము, సంఘములోని సామరస్యతను కాపాడాలి. ద హార్మోనీ ఇన్ ద చర్చ్ టు బి అటైన్డ్. ఇక్కడ పౌలు ఎందుకు ఇది కోట్ చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఈ సామరస్యతగా ఎందుకు ఉండాలి అనేటటువంటి మాట చెప్తా ఉన్నాడు అని ఆలోచిస్తే, ఇరువురు స్త్రీలను గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. 2వ వచనం 3వ వచనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నట్లయితే, ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండుడి అని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము, ఈ ఇరువురు స్త్రీలు యవోదియా అట్లాగే సుంటుకేను, వీరిని గురించి అక్కడ ప్రస్తావించబడుతున్నటువంటి విషయాలను గనక మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వారి ఇరువురి మధ్యలో అక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆ భేదాభిప్రాయాలే ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఖచ్చితంగా ఒకవేళ సిద్ధాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలైతే పౌలు దాన్ని వాక్యానుసారంగా అడ్రస్ చేసి ఉండేవాడు. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, నేటి దినాన అందరూ సంఘాలలో ఇది పౌలు కూడా ఒక సంఘానికే రాస్తూ ఉన్నాడు. అందులో ప్రాముఖ్యంగా విశ్వాసులైనటువంటి ఆదిమ సంఘములో విశ్వాసులైనటువంటి వారికే రాస్తూ ఉన్నాడు. అంటే దినాన అందరూ ఏమనుకుంటా ఉన్నారని అంటే, ఈ సంఘంలో గొడవలు అవుతూ ఉంటే, లేకపోతే భేదాభిప్రాయాలు ఉంటే వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఇంకొక సంఘాన్ని చూసుకుందామని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, ఖచ్చితంగా ఒక మనిషికి ఇంకొక మనిషికి ఏదో విషయంలో తారతమ్యాలు ఉండడము సహజము. అయితే క్రీస్తు ప్రేమను బట్టి దాన్ని అధిగమించి ఒకరినొకరము ప్రేమించుకోబద్దులమై ఉంటా ఉన్నాము. అంతేగాని
పరిస్థితిని వదిలేసి లేకపోతే ఆ సంఘాలను వదిలి పారిపోయినంత మాత్రాన నేటి దినాన చెప్పుకునేటటువంటి ఆ గొప్ప గొప్ప మెగా చర్చెస్ అని ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకరికొకరు తెలియరు, ఏ ఆత్మీయ బంధాలు అందులో ఏర్పడే అవకాశం లేదు, వారి సంఘ కాపరి ఏనాడు వారి ఇంటికి వచ్చినటువంటి పాపాన లేదు. కాబట్టి ఈ చిన్న సంఘాలలో ఇటువంటివి సహజము. అయితే ఇవి కొనసాగుతూనే ఉండాలా అని అంటే ఖచ్చితంగా కాదు. దాన్ని అధిగమించి క్రీస్తు ప్రేమను స్థాపించవలసినటువంటి బాధ్యత సంఘ కాపరి మీద ఎంతగా ఉంటుందో అట్లాగే విశ్వాసుల మీద కూడా అంతగానే ఉంటుంది. యవోదియ సుంటుకేను అనేటటువంటి ఈ విషయాలను గనక మనం ఆలోచిస్తే వారి ఇరువురు కూడా సువార్త పనిలో పౌలుకు సహకరించినటువంటి వారే. ఆలోచించండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు ప్రారంభంలో లూదియా ఆమె రక్షించబడిన అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమె కూడా ఆ నదీ తీరమున ఈ స్త్రీలు కూడా అక్కడ ఉండి రక్షించబడినటువంటి వారే. కాబట్టి అక్కడ ఖచ్చితంగా దెర్ ఇస్ నో డాక్ట్రినల్ ఇష్యూ. పర్సనల్గా వారికి ఉండేటటువంటి భేదాభిప్రాయాలు. ఇరువురు కూడా మంచి గౌరవప్రదమైనటువంటి స్త్రీలే. కాకపోతే పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని గనక గ్రహించాల్సినటువంటి విషయము అంటే పౌలు అక్కడ బతిమాలు కొనుచున్నాను అనే మాటను మనం ఇక్కడ గుర్తించాలి. వారు నిజంగా సువార్త పనిలో ప్రయాసపడిన వారు అని చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ దేని గురించి వచ్చిందో వారిరువురి మధ్యలో భేదాభిప్రాయాలు అవన్నీ కూడా ఇవ్వబడలేదు, కానీ అక్కడ చెప్పబడుతున్నటువంటి నిగూఢ సత్యము టు బీ ఇన్ హార్మోనీ, టు లివ్ ఇన్ హార్మోనీ. కాబట్టి ఇటువంటి సామరస్యత ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయితే అది సాధించగలము అనుకోవద్దు. ఎవ్రీవన్ ఇన్ ద ప్రెజెంట్ డే కాంటెక్స్ట్, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాల్లో సంఘములో ఉంటున్నటువంటి ప్రతి విశ్వాసి దీన్ని సాధించడానికి తన వంతు కృషిని అక్కడ వారు అందించాలి. నాకు సంబంధం లేదని అనుకుంటే ఎప్పటికీ సంబంధం ఉండదు. ఇది నా సంఘము, నా తోటి విశ్వాసి, ఎందుకు క్రీస్తు ప్రేమ నుండి వీరు ఎడబాటవుతా ఉన్నారు అనేది స్పష్టంగా వారు ఆలోచించగలిగితే అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము వీరి మధ్యలో ఒక సామరస్యతను పౌలు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము మరొక విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆత్మీయ ఆనందాన్ని కలిగి ఉండడము. ఈ ఆత్మీయ స్థిరత్వం ఎట్లా ఉంటుంది ఎట్లా మనం సాధించగలము అనేటటువంటి ఆ విషయాల్లో మొదటగా సంఘములో సామరస్యత, సంఘపు సహవాసములో ఏ ఇరువురి మధ్యలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఒక సామరస్యత కలిగి వారు ఉండాలి. రెండవది ఆత్మీయ ఆనందము కలిగి ఉండాలి. ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి విషయాలు ఏంటనంటే ఏది మన ఆత్మీయ ఆనందాన్ని దొంగిలిస్తూ ఉంటున్నాయో అటువంటి విషయాల్లో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎందుకనంటే ఇట్టి ఆత్మీయ ఆనందము దొంగిలించే వాటికి మనము గనక ఒకవేళ లోబడిపోతున్నట్లయితే వి కెనాట్ హ్యావ్ దట్ స్పిరిచువల్ జాయ్. మనము ఆత్మీయ ఆనందాన్ని కలిగి ఉండలేము. అందుకని 4వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ అనేటటువంటి మాట రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ విల్ సే రిజాయిస్. మరలా చెప్పుదును అంటే దీనికి ఒక ఎండ్ అంటూ లేదండి. నిజముగా క్రీస్తులో ఆనందించగలిగేటటువంటి వ్యక్తి నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సప్రెస్ హిస్ జాయ్. తన యొక్క ఆనందాన్ని ఈ లోకంలో ఉంటున్నటువంటి ఏ ఇతర విషయాలైనా అణచలేవు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఈ జాయ్, ఈ రిజాయిస్ అనేటటువంటి మాట, ఈ ఆనందం అనేటటువంటి మాటకు మనం ఇక్కడ అర్థము గ్రహించినట్లయితే మన హృదయ లోతుల్లో నుండి పెళ్ళు బీకేటటువంటి ఆనందము. ఇక్కడ మనం గ్రహించేటటువంటి విషయం ఏంటంటే నేటి దినాన ఆర్టిఫిషియల్ ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు.
ఆలోచించండి. ఇది అంటే కేవలం నీ ముఖం మీద నవ్వు ద్వారా నిన్ను నీవు మోసపుచ్చుకుంటా ఉన్నావు. లేకపోతే నీ తోటి విశ్వాసులను, లేకపోతే నీ యొక్క సంఘ కాపరిని, నీ యొక్క బంధువులను, నీ ఇంటి పక్క వారిని వీరిని కేవలం మోసపుచ్చుతున్నావేమో. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆ పరిస్థితి ఏమిటనేది గనక ఇక్కడ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి అనేటటువంటి స్థితిగతులు కాదు అవి. ఇక్కడ ఇరువురు కూడా వివిధమైనటువంటి ఛాలెంజెస్తో ఉన్నారు. పౌలు అక్కడ ఒక పక్కన చెరలో ఉంటా ఉన్నాడు, సంఖ్యల బందీలో ఉంటా ఉన్నాడు, సైనికుల యొక్క అంటే ఆయన ఫ్రీగా లేడు. ఇక్కడ వీరు అబద్ధ బోధకులు ఈ సంఘములో పెళ్ళుబీకుతూ ఉన్నారు. మరొక పక్కన ఈ ఇరువురు స్త్రీల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటా ఉన్నాయి. అట్లాగే వీరి సంఘ కాపరి అయినటువంటి ఎపఫ్రోది ద్వారా వీరు సహాయాన్ని పంపించారు. కాబట్టి వారికి ఉండే ఛాలెంజెస్ వారికి ఉంటా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభువునందు ఆనందించేటటువంటి విషయంలో ఎప్పటికీ కూడా మన జీవితాల్లో కుంటు పడకూడదు. ఏది కూడా ఆ ఆనందాన్ని మన జీవితాల్లో ఆపగలిగే శక్తి ఉండకూడదు. మూడో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చెప్పబడుతున్నటువంటి మాట సహనము కలిగి ఉండడము. 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనము ఇక్కడ చాలామంది ఏంటంటే తొందరపాటు వలనే కాదా అనేకమైనటువంటి ఇబ్బందులకు లేకపోతే అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులకు దారి తీయబడుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఈనాడు మనము గ్రహించాల్సినటువంటి విషయము మీ సహనము. ఇక్కడ క్లెమెంతు అక్కడ చెప్పబడుతున్నటువంటి ఇరువురు స్త్రీల ప్రేరణను గనక మనం ఆలోచించినట్లయితే యువోదియా, సింటికేను అనేటటువంటి వారు వారిలో ఒకవేళ సహనమును ప్రదర్శించి ఉంటే వారి పేర్లు ఇక్కడ ప్రస్తావించబడి ఉండేవి కాదేమో. ఆలోచించాలి. వీరు విశ్వాసం నుంచి పూర్తిగా తొలగిపోయిన వారని కాదండి, విశ్వాసంలో ఉంటున్నటువంటి వారే. కానీ వారిలో ఉంటున్నటువంటి ఆ భేదాభిప్రాయాలను పౌలు ప్రస్తావిస్తారు. అంటే పౌలు యొక్క ఉద్దేశం అంటే ఇన్ నథింగ్ ఎల్స్ దే షుడ్ బి పాయింటెడ్ అవుట్. అంటే ఎవరు కూడా ఈ విషయంలో వారి వైపు వేలు చూపించేటటువంటి విధముగా వారికి ఏది కూడా ఉండకూడదు అనేటటువంటిది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ సహనము, ఇక్కడ ఈ సహనము అనేటటువంటి మాటలో మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఏదైనా సందర్భాన్ని లేకపోతే ఒక ఉదాహరణను మనము తీసుకొనగలిగితే క్రీస్తు లేదా దేవుడు నా పాపముల విషయంలో ఆయన చూపించినటువంటి ఆ సహనమును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ గనక నిజముగా నా వరకు నేను చెప్పుకొనదలిస్తే నా పాపములను దేవుడు ఒకవేళ సహించకుండా ఉంటే ఈనాడు ఇక్కడ నేను కూర్చొని ఈ మాట చెప్పలేనండి. ఎందుకనంటే ఆయన నా పాపములను సహించాడు గనకనే నేను ఈనాడు ఈ ధ్యానాలు చెప్పగలుగుతా ఉన్నాను. అంటే ఆయన నన్ను ఒకానొక దినమందు సహనముతో నా పాపములను భరించి నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఈనాడు ఇతరుల ఎడల ఎందుకు ఆ సహనమును మనము అందించలేకపోతాం? మన యొక్క సహవాసాలలో ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. క్రీస్తు మన ఎడల అట్టి సహనమును చూపించకపోయి ఉంటే వేర్ వి వుడ్ హ్యావ్ బీన్, ఎక్కడ మనం ఉండేవారం? కాబట్టి సహనమును కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. డు నాట్ వరీ, బి నాట్ యాంగ్షియస్, దేని విషయంలోనూ చింతపడకుడి అనేటటువంటి ఆ మాట ఇక్కడ మనం గుర్తించాలి. అంటే మనం గ్రహించాల్సినటువంటి విషయం, మన యొక్క పూర్తి నమ్మకాన్ని
మన యొక్క పూర్తి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే ఆ దేవుని పైన ఉంచుతామో మనకి ఏ చింత ఉండదండి. ఎందుకనంటే నీకు ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచవో అప్పుడు నీవు ఆ చింతపడడం నీవు మొదలు పెడతా ఉంటావు. నేటి దినాన అనేక మంది వివిధ విషయాల గురించి చింతిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చింత, అందుకనే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినటువంటి మాట మనం విన్నాము, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంట. అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కాబట్టి ఈరోజు ఏ విషయంను గురించి ఈనాడు మనం ఆత్మీయ స్థిరత్వము కలిగి ఉండాలనంటే ఖచ్చితంగా ఈ చింతను, అది వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, మన యొక్క ఉద్యోగ జీవితమైనా, లేదా మన యొక్క వ్యాపార జీవితమైనా, లేదా మన యొక్క సంఘ జీవితమైనా, లేదా మన సమాజ జీవితమైనా, ఏది అయినా కూడా ఖచ్చితముగా చింతించడము వలన నథింగ్ వీ కెన్ గెట్, రాదర్ వీ లూజ్ అవర్ ఓన్ హెల్త్. మన యొక్క ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటాం, కానీ ఆ చింతించడము వలన మనము సాధించేది ఏమీ లేదనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి ఈ విషయాలను మనం ఇక్కడ ఆలోచించినట్లయితే వీటిని సాధించడము ద్వారా, చింతించకుండా ఉండడము ద్వారా మనము మన యొక్క ఆత్మీయ స్థిరత్వాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి స్పష్టమైన విషయాలు, మొదటగా సామరస్యత. ఏవైతే యువోదియా సుంటికేన్ అనేటటువంటి స్త్రీలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టేసి సామరస్యతగా ఉండమని పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి ఖచ్చితమైనటువంటి సామరస్యత మనతో, మన తోటి విశ్వాసులకు మనము కలిగి ఉండాలి. భేదాభిప్రాయాలు అనేటటువంటిది పక్కన పెట్టేయాలి. రెండవదిగా ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎప్పుడు మనం ఆనందించగలుగుతాం? ఈనాడు నిజమైన ఆనందము ఒక వ్యక్తి క్రీస్తులో ఉండి కూడా పొందుకోలేకపోతున్నాడు అనంటే కేవలము ఆయన జీవితంలో వాక్యపు లేమి, వాక్యము పూర్తిగా అర్థము చేసుకొని, లేకపోతే ఆ సరైనటువంటి వాక్యపు జ్ఞానము లేదా వాక్యపు అవగాహన తన జీవితంలో ఉంటే అసలు ఆయన ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరండి. కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం జీవించినట్లయితే అట్టి ఆనందము బై డిఫాల్ట్ ఇట్ విల్ బి అన్ ఎథికల్ ఎక్స్ప్రెషన్. అట్లాగే ఆ మూడో విషయాన్ని, సహనమును మనము కలిగి ఉండాలి. అట్లాగే నాలుగో విషయం, స్పష్టంగా పూర్తి నమ్మకాన్ని దేవుని మీద మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా ఆత్మీయ స్థిరత్వము. ఆలోచించండి, ఇవన్నీ కూడా అద్భుతంగా మనము ఈ విషయాలు ఏవైతే ఇక్కడ చెప్పబడతా ఉన్నాయో ఖచ్చితంగా ఆ రూతు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. ఆమె అక్కడ చూసినట్లయితే తన యొక్క అత్తతో ఒక మంచి రిలేషన్ కలిగి ఆమె వచ్చి ఉంటా ఉంది. ఆమె ఆనందముగా తన అత్త కొరకు పనిచేస్తూ ఉంది. అట్లాగే తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఆమె సహనమును ప్రదర్శిస్తూ వచ్చింది. అట్లాగే నీ దేవుడే నా దేవుడు, తనకు కలిగి ఉన్న తన యొక్క బాంధుత్వం అంతా కూడా, లేకపోతే తనకు కలిగిన పరిచయాలన్నీ కూడా వదిలేసి దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచి వచ్చింది. చక్కని నిలకడగల జీవితాన్ని, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి జీవితాన్ని మనకు చూపిస్తాం. ఎంత అద్భుతమైన జీవిత తీరాలి. ఇదే మనం ఒకవేళ సాధించగలిగితే మన జీవితాల్లో, మన సంఘపు జీవితాల్లో ఇటువంటి ఆత్మీయ స్థిరత్వాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ప్రార్థన, అత్యంత కృపగల దేవా, అయ్యా ఇక్కడ మాకు చెప్పబడుతున్న విషయాలకు మేము అతీతులము కాదని మేము అంగీకరిస్తా ఉన్నాం.
అయ్యా, మేము దినదినము పోరాడుచున్న వారమే. అయితే మేము వెనకకి పడిపోకుండా అట్టి వాటిని తండ్రి దేవ మేము సాధించటానికి తగిన జ్ఞానమును అయ్యా మీరు అనుగ్రహించి మీ కృపలో భద్రపరుచుకొని అయ్యా వీటిని మేము స్పృశించటానికి గ్రహించటానికి మీరే మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.